భారతదేశం హెలికాప్టర్ల తయారీలో మంచి పురోభివృద్ధి సాధించింది. విమానాల విడిభాగాలు తయారు చేయడంలో పురోభివృద్ధి అయితే సాధించింది. కానీ పూర్తి స్థాయి ప్రయాణికులు ప్రయాణించేటటువంటి విమానాలు మాత్రం ఇప్పటి వరకు తయారు చేయలేదు. ఇప్పుడు అది కూడా మన దేశంలో తయారు కాబోతుంది. ఇక అది కూడా త్వరలోనే ప్రారంభమవుతుంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ రష్యాకి చెందినటువంటి యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ సర్వీసెస్ తోటి అయితే ఈ ఒప్పందం చేసుకోబోతుంది. ఇప్పుడు ఈ ఒప్పందంలో భాగంగా మొదటి విడతగా 200 విమానాలు, ఒక్కొక్క విమాన ప్రయాణికుల సామర్థ్యం కేవలం 100 మంది మాత్రమే. డొమెస్టిక్ సర్వీసులు అనమాట. దగ్గర హైదరాబాదు, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, అలాగే విశాఖపట్నం, తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాదు, ఈ యొక్క గమ్యస్థానాలను చేర్చడానికి ఇప్పుడు 200 విమానాలు అయితే తయారు చేయబోతున్నాయి. ఇప్పుడు రేపు భవిష్యత్తులో ఇలాంటి విమానాలకి మంచి డిమాండ్ ఉంటుంది. మామూలుగా అయితే మనం 200, 180 మంది సామర్థ్యం కలిగినటువంటి విమానాలు ఉంటాయి. వాటి ఫుల్ అవడానికి సమయం పడుతుంది. పైగా వీటి సామర్థ్యం 100 మంది, నిర్వహణ కూడా చాలా తక్కువ అంట. 2 ఇంజిన్లు ఉంటాయి ఇందులో. ఈ 2 ఇంజిన్ల విమానాన్ని త్వరలోనైతే అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ 200 విమానాలను ఆల్రెడీ తయారు చేసి 16 దేశాల్లో తిప్పుతుందంట. కాబట్టి ఇప్పుడు మనం రష్యా, భారత్ సంయుక్తంగా ఈ యొక్క అభివృద్ధిని అయితే చేపడుతున్నాయి. ఇవి కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తాయి.